గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే వీడు పుట్టి పెరిగింది ఈ అడవిలో. వీడికి ఆ అడవి తప్పితే బయట ఎక్కువ జనాలు తెలియదు. ఉండే కనెక్షన్ అన్ని కూడా పక్కన ఉండే ఊరితో, పార్వతీపురం అనే ప్లేస్లో ఉండే ఊర్లో ఉండే వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. అండ్ వీడు ఎలాంటి వాడు అంటే వీడు ఒక అనాథ. వీడికి లైఫ్లో అందరినీ మనతో ఉంచుకోవాలి, నాకంటూ ఒక కుటుంబం ఉండాలి అని ప్రయత్నం చేసే వ్యక్తి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఒక జెన్యున్ ఇన్నోసెన్స్ అంటారు కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని గారికి చాలా సినిమాలు ఉంటాయి, దాంట్లో చాలా అద్భుతంగా ఇన్నోసెన్స్ని పండిస్తారు ఆయన. అంటే సో దాట్ వే ఈ క్యారెక్టర్లో ఇన్నోసెన్స్ అనేది చాలా డిఫరెంట్ యాంగిల్, అండ్ నేను ఎప్పుడు ప్రయత్నించిన యాంగిల్ అది. సో అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ముందర సినిమా కన్నా ఇంకా ఎలాబొరేట్గా ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి. ఓకే. సో దాట్ వే అండ్ యాస కూడా మేము దీంట్లో ముందు సినిమాలో తెలంగాణ యాస అయితే ఇప్పుడు పాడేరు పార్వతీపురం కాబట్టి వైజాగ్ యాసని కొంచెం తీసుకున్నాం. ఆ యాసే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనకి. సో దాన్ని తీసుకొని కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాం కథలోకి. సో అది కూడా వేరియేషన్ ఉండబోతుంది. ఓకే. అంటే ఇందులో ఏ యాంగిల్ ఎక్కువ మెచ్యూరిటీ, అంటే ఫస్ట్ సినిమాలకు ఈ సినిమాలో, ఆ ఫస్ట్ సినిమాలో ఇది చేయలేకపోయా ఇందులో ఇది చేశాను అనిపించింది ఏముంటుంది? అంటే పెర్ఫార్మెన్స్ విషయంలో అంటే స్కోప్ అనేది ఈ సినిమాలో ఎక్కువ దొరికిందా ముందు సినిమాలో ఉందా? సార్ ఈ సినిమాలో కూడా చాలా ఉంది సార్. అంటే లైక్ సందీప్ చాలా స్పేస్ ఇచ్చాడు నాకు, చాలా నీట్గా రాశాడు నా క్యారెక్టర్ని కూడా. అంటే సినిమా టైటిల్ మోగ్లీ అని పెట్టినప్పుడు దాన్ని జస్టిస్ చేశాడు. సో ఆ విధంగా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అన్హ్యాపీ విత్ దట్. ఫస్ట్ సినిమాలో ఆ స్కోపు, ఆ సెటప్లో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాలో నాకు కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్, నేను కంప్లీట్లీ డిఫరెంట్ యాసను నేర్చుకోవాల్సి వచ్చింది, కొన్ని థింగ్స్ నేర్చుకోవాల్సి వచ్చింది, హార్స్ రైడింగ్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది దీనికోసం. అండ్ అలాగా ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ థింగ్ ఆన్ ఇట్స్ ఓన్. బబుల్ గమ్ అవ్వచ్చు, మోగ్లీ అవ్వచ్చు. అండ్ రెండిట్లో కూడా నాకు నా అదృష్టం ఏంటంటే మా రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఇద్దరు కూడా నన్ను ప్రేమించి రాసిన కథ ఇది. ఓకే సార్. ఈ కథ అమ్మా నాన్న విన్నారా? సుమ కనకాల గారు విన్నారు సార్, విన్నారు. అంటే వాళ్ళు ఓకే చేస్తున్నారా కథలు, మీరే మొత్తం టోటల్గా? జనరల్గా అయితే నేనే వింటాను సార్. ఫస్ట్ నాకే లైక్ హూఎవర్ విల్ కాంటాక్ట్ మై మేనేజర్, వాళ్ళ త్రూ వచ్చినప్పుడు నేను వింటాను. అండ్ విన్న తర్వాత నాకు కథ నిజంగా చాలా నచ్చింది, నేను చేసేయాలి అంటే ఒపీనియన్ కోసం అమ్మ నాన్నకి వినిపిస్తాను సార్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకన్నా చాలా కథలు చూశారు, చాలా జనాల్ని చూశారు, చాలా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఓకే. సో వాళ్ళ థాట్స్ నేను డెఫినెట్గా తీసుకుంటాను సార్. ఇద్దరిట్లో అసలు మీరు హీరోగా మారాలి అని ఇద్దరిట్లో అసలు ఎక్కువ ఎవరు కోరుకున్నారు, బలంగా కోరుకుంది ఎవరు, అమ్మ నాన్న? మేబీ ఇద్దరేమో సార్. బట్ నాకు ఇద్దరు ఏ రోజు నువ్వు ఇదే చేయాలి, హీరోగా చేయాలి, యాక్టర్ అవ్వాలి, యాక్టింగే చేయాలని ఏ రోజు చెప్పలేదు. నాకు ఏ రోజు నువ్వు ఇది చేయాలనేది అయితే చెప్పలేదు. నా అదృష్టం అది. ఎందుకంటే అది చెప్పుంటే అది అంటే నా కంప్లీట్ ఫోకస్ అంతా మారిపోయి ఉండేదేమో. బట్ నాకు ఆ ఫ్రీడమ్ని ఇచ్చారు. ఏ రోజు నీలాగా ఉండాలి, లేకపోతే ఈ పర్టికులర్ జోన్లో ఉండాలి అని చెప్పకుండా ది గేమ్ విత్ ద ఫ్రీడమ్. అండ్ సొంతంగా వచ్చిన ఆలోచన సార్ అది. అంటే కథల మీద డిసిషన్ మీరే తీసుకుంటున్నారా అమ్మ నాన్న? అవును సార్. అమ్మ నాన్న ఒపీనియన్ తీసుకుంటున్నా సార్. దేర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. అల్టిమేట్లీ ప్రైమరీ కాన్వర్జేషన్ డైరెక్టర్కి నాకు మధ్య జరిగేది. ఓకే. యా. అంటే మోగ్లీ అనే సినిమా ఇప్పుడు క్రూషియల్గా మీకు సందీప్ రాజుకి ఇద్దరికి కమర్షియల్ హిట్ అనేది డెఫినెట్గా అవసరం. అవును సార్. కలర్ ఫోటో తర్వాత ఆయనకు కూడా ఒక కమర్షియల్ హిట్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు, మీరు మోగ్లీ తర్వాత మీరు వెయిట్ చేస్తున్నారు. ఇది షూర్ షాట్గా ఒక హిట్ అవుతుంది అని ఒక పాజిటివ్ ఆరా మీకు షూటింగ్లోనే కొన్నిసార్లు తెలిసిపోతుంటుంది. అవును సార్. మీకు అలాంటి వైబ్ ఏమైనా కలిగిందా ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు? యా సార్. చాలా సీన్స్, ఒక క్లైమాక్స్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ సార్. అది నేను మేబీ రిలీజ్ తర్వాత చెప్పాలేమో అది ఏంటి సీక్వెన్స్ అనేది. బట్ దెర్ ఆర్ సో మెనీ సీక్వెన్సెస్. అదొక్కటే కాదు, చాలా సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. అంటే లైక్ ఇలాంటి సీక్వెన్స్లో నాకు ఒక ఆపర్చునిటీ దొరకడం అనేది నా అదృష్టం. అండ్ అది కూడా నా సెకండ్ సినిమాకి ఇలాంటి సీక్వెన్స్ పడడం అనేది నా అదృష్టం. అండ్ సందీప్ నన్ను అలాగా చాలా అద్భుతంగా లైక్ నాకు ఒక మంచి ప్లాటర్ని అలా ప్రజెంట్ చేశాడు. అన్ని రకాల వేరియేషన్స్ చూపించగలిగించే ఒక క్యారెక్టర్ని నాకు డిజైన్ చేసి అది నా ముందర పెట్టడం వల్ల అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎస్, షూట్ చేస్తున్నప్పుడు చాలాసార్లు వీఆర్ వెరీ ఎక్సైటెడ్. హిట్ అంటారా సార్? నేనైతే ఒకటే నమ్ముతాను సార్, నా జర్నీని నేను కంప్లీట్గా ఎంజాయ్ చేశాను. ఓకే. మిగతాది ఆడియన్సే చెప్పాలి. నా నోట్లో నుంచి వచ్చిందంటే అది మళ్ళీ దాన్ని ఏమైనా ప్రాబ్లమాటిక్గా చేయొచ్చు. ఓకే. అంటే ఈ అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 6 months, ఈ మధ్యలో ఎలాంటి కథలు విన్నారు మీరు మామూలుగా? చాలా డిఫరెంట్ కథలు విన్నాను సార్. చాలా హారర్ కామెడీస్ విన్నాను, కొన్ని రామ్ కామ్స్ విన్నాను. మ్యాక్సిమం
రామ్ కామ్సే కొంచెం అంటే ఒక 60% వరకు రామ్ కామ్స్ నడిచాయి, హారర్ కామెడీస్, థ్రిల్లర్స్ నడిచాయి. తర్వాత కంప్లీట్ యాక్షన్లు కూడా చెప్పారు. బావ్ నన్ను ఊహించుకొని అంత యాక్షన్ ఊహించుకున్నారు, బట్ ఇప్పుడే కాదేమో కొంచెం ఆగాలని అది కూడా చెప్పాను. ఎందుకంటే ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్. ఎప్పుడైతే నన్ను ఆడియన్స్ ఓన్ చేసుకుంటారో ఆ రోజు నేను కంప్లీట్ యాక్షన్ చేసినా కూడా దాన్ని ఇష్టపడతారేమో. బట్ ఇప్పుడే నేను ఫుల్ అవుట్ ఇంకా నేను మొత్తం సినిమా అంతా యాక్షన్ అంటే అబ్బా వద్దులేరా బాబు అంటే అది ప్రాబ్లమాటిక్ మళ్ళీ. ఓకే, యా అంటే ఇది పర్టికులర్గా ఇది చూస్ చేసుకుంటానికి, ఇది పిక్ చేసుకుంటానికి రీజన్ ఏమన్నదంటే మిమ్మల్ని అంటే బాగా ఇది చేసేయాలని ఆకట్టుకున్న ఎలిమెంట్ ఏంటి సినిమాలో? నంబర్ 1 సార్, సందీప్ నరేషన్ ఇచ్చినప్పుడు తన విజన్ ఏదైతే ఉందో తను క్లియర్గా పిక్చర్ నాకు చూపించగలిగాడు. అండ్ నేను నా వంతు ఇమాజినేషన్ చేసుకుంటా కదా, దాన్ని అంత ఎఫర్ట్ పెట్టనివ్వకుండా తను చెప్పేటప్పుడే తను ఎంత డిస్క్రిప్టివ్గా చెప్తున్నాడు అనే దాంట్లో నాకు పిక్చర్ పడిపోతుంది బుర్రలో. సో అదొకటి. నంబర్ 2, యాజ్ ఇందాక చెప్పినట్టు నాకు ఒక ప్లాటర్ని ఎస్టాబ్లిష్ చేశాను నా ముందు. అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు ఎక్సైటింగ్గా ఉండడానికి, ఓకే నీకు పప్పు కావాలి, తర్వాత చికెన్ కావాలి, ఇది కావాలి, రసం కావాలి, ఇది కావాలి, స్వీట్ కూడా కావాలి నీకు అన్నట్టు అన్నీ నా ముందు పెట్టేసరికి నేను వద్దనలేకపోయాను. ఓకే, యా ఇందాక వచ్చేటప్పుడు చూసి అంటే మన ప్రీ రిలీజ్ ఇది మన ఈ ఫంక్షన్ బబుల్ గమ్ సార్, సుమా గారు మాట్లాడుతూ ఇప్పుడు హీరో రోషన్ కనకాల మాట్లాడతాడు అని అన్నప్పుడు ఆమెకు నిజంగా లోపల ఎంత ఆనందంగా ఉంటుంటుంది. ఫస్ట్ టైం అవును సార్, హీరో రోషన్ కనకాల ఇప్పుడు మాట్లాడతాడు. మీకు ఎలా అనిపించింది ఆ టైంలో అసలు? చాలా బ్యూటిఫుల్ మూమెంట్ సార్. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే మా అమ్మ నా పక్కనే నించోగలిగింది. నాకు తెలిసి చాలా మంది ఆ పొజిషన్లోకి వచ్చే వాళ్ళకి వాళ్ళ మదర్స్ ముందర కూర్చుంటారేమో ఇక్కడ, నా వెనకాల ఆవిడ నించోగలిగారు, నాతో పాటు స్టేజ్ పైన ఉండగలిగారు. బికాస్ షీఈస్ ద హోస్ట్ ఆఫ్ ద షో. అండ్ అది నాకు ఒక బ్లెస్సింగ్ అనే నమ్ముతాను. అది చాలా చాలా ఆనందంగా ఉండింది సార్. ఓకే, అంటే సలహాలు ఇస్తుంటారు, అరే ఇలా ఉండాలి ఇండస్ట్రీలో, ఇలా మెలగాలి. అఫ్కోర్స్ సార్, అఫ్కోర్స్. అండ్ వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ త్రూ అమ్మ కానీ నాన్న కానీ చాలా థింగ్స్ చూశారు, చాలా కష్టాలు పడ్డారు. ఈరోజు అమ్మైనా నాన్నైనా ఈ పొజిషన్లో ఎక్కడైతే ఉన్నారో చాలా అడ్డంకులు దాటుకొని వచ్చారు. నాన్న కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. తను చాలా ప్రయత్నాలు చేశాడు. ఫస్ట్ నాన్న సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఎక్కువ ఉండేవి. అంటే అక్కడ తాత వాళ్ళ ఇంట్లో కొంచెం నాన్న దాని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ప్రైమరీగా ఫోకస్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. సో హీ కుడ్ నాట్ ఫోకస్ ఆన్ హిస్ కెరియర్. వచ్చినట్టు చేసేయాలి, డబ్బులు సంపాదించేయాలి అనే జోన్లోకి వెళ్ళిపోయాడు. సో అలాంటి కష్టాలు చాలా పడ్డాడు నాన్న. తర్వాత అమ్మ కూడా ఇట్స్ నాట్, అమ్మ వాళ్ళ ఫాదర్ ఒక రైల్వే క్యాషియర్, రైల్వే క్వార్టర్తో బతికేవాళ్ళు. అక్కడి నుంచి అమ్మ ఈరోజు ఏ పొజిషన్లో ఉందంటే ఇట్ ఈస్ సంథింగ్ ఇన్స్పైరింగ్. నాకు ఇంట్లోనే నాకు ఇద్దరు ఇన్స్పిరేషన్ ఉన్నారు సార్. ఇట్ ఈస్ సంథింగ్ అంటే లైక్ చాలామంది అంటుంటారు కదా వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంది, వీడికి బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే, ఎస్ నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఏ రకంగా అంటే నాకు ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతుంది, నాకు నాలెడ్జ్ని ఇవ్వగలుగుతుంది, నాకు సజెషన్ ఇవ్వగలుగుతుంది. ఇది నేను 100% యూటిలైజ్ చేసుకుంటా. యూస్ చేసుకోకపోతే నేనే. సో దట్ వే ఐఎమ్ బ్లెస్డ్ లైక్ దట్ సార్. మిగతాది బ్యాక్గ్రౌండ్ అని చాలామంది అంటుంటారు, అది నేను నమ్మను. ఎందుకంటే అందరికీ ఒకటే. అంటే ఆ మధ్య నాన్న ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, అంటే ఒక సినిమాలో మాట్లాడుతూ ఫాదర్ రూల్స్ ఎక్కువ చేస్తుంటారు, మీరు ఎలా ఉంటారు ఫాదర్గా అంటే, ఆ రోషన్ రూమ్కి వెళ్ళి అప్పుడప్పుడు చెక్ చేస్తుంటారు, మన మొబైల్ చెక్ చేస్తుంటారు అని చెప్పాడు. రీసెంట్గా ఒక సినిమా, అదేదో కన్నడ తెలుగు సినిమా, సో ఏంటి నిజంగా అది చెక్ చేస్తుంటాడా? నా ఫోన్ నేనైతే చెక్ చేయను సార్. నాకు తెలిసి ఇంటర్వ్యూలో తను చెప్పింది ఏంటంటే తను చెక్ చేయని కూడా చెప్పాడు. ఓకే, తన పాస్వర్డ్ కూడా నాకు ఏమి ఇవ్వడు, తన పాస్వర్డ్ కూడా నాకు తెలియదు ఇప్పుడు. ఓకే, బట్ యా అలా ఇప్పుడు నేను మెల్లిగా ఏం రియలైజ్ అయ్యానంటే, ఒక తండ్రితో మన రిలేషన్షిప్ వెన్ యూర్ స్లోలీ టర్నింగ్ ఇంటూ మ్యాన్ కదా, ఓపెన్ అవుతుంది. అప్పుడు వరకు ఇట్ ఈస్ లైక్ యూనో ఒక చిన్న ఈయన ఎందుకు చెప్తున్నాం నాకు ఇవన్నీ అన్నట్టు ఒక అంటే పెరిగే క్రమంలో. బట్ యా ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మా ఇద్దరికి ఇప్పుడు ఏదైతే ఏర్పడుతుందో నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను అది. ఓకే, ఏంటి అసలు ఇద్దరు కలిసి అంటే సార్ నాన్నగారితో కలిసి యాక్ట్ చేసే అవకాశం ఉందా? ఉందంటే నేను హ్యాపీగా ఎగిరికి అందేస్తాను. ఎందుకంటే ఆయనకుండే ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కేపబిలిటీ కానీ నేను చాలా చాలా అద్భుతమైనది నమ్ముతాను నేను. నాకు తను ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అకార్డింగ్ టు మీ. సో ఆయనతో స్క్రీన్ స్పేస్ దొరికిందంటే నాకు ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ.